లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కో రీతిలో ప్రకటితమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఒకటి స్వయంభువ మన్వంతరంలో భృగువు ఖ్యాతిల పుత్రికగా జననం. 2 సార్వోచిష మన్వంతరంలో అగ్ని నుండి అవతరణ. 3 జౌతమ్ మన్వంతరంలో జలరాశి నుండి. 4 తామస మన్వంతరంలో భూమి నుండి. 5 రైవత మన్వంతరంలో బిల్వవృక్షం నుండి. 6 చాక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి. 7 వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా దక్ష ప్రజాపతి స్తన ప్రదేశం నుండి ఉద్భవించినవాడు ధర్ముడు. ఈ ధర్ముడు అనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన 4 పుత్ర సంతానం కలగగా ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కలిసి తపస్సు చేయుచుండగా ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా నారాయణుడు తన నిజ స్వరూపాన్ని అంటే విశ్వరూపాన్ని చూపడంతో అప్సరసలు వెళ్ళిపోయారు. ఇది విన్న భృగు మహర్షి కుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి వివాహానికి సిద్ధం కాగా దేవేంద్రుడు మధ్యవర్తిగా ధర్ముడు పురోహితుడుగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణు పురాణ కథనం. ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన. ఇక ప్రస్తుత వైవస్వత మన్వంతరంలోని లక్ష్మీ జనన గాథను వివరంగా తెలుసుకుంటే, పూర్వం ఒకసారి దుర్వాస మహాముని కల్పవృక్ష మాలను దేవేంద్రుడికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేయగా ఆ ఏనుగు ఆ మాలను కింద పడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపించెను. శాప ఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగా దేవేంద్రాదులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకుని విష్ణువు వద్దకు వెళ్ళి వివరించగా అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందు నిమిత్తం క్షీరసాగరాన్ని మదించాలని విష్ణువు సలహా ఇవ్వగా దేవతలొక్కొక్కరికి క్షీరసాగరం మదించడం సాధ్యం కాదు కనుక రాక్షసుల సహాయాన్ని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు. క్షీరసాగర మదనం. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని ఇక క్షీరసాగర మదనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆతత్రాణపరాయణుడు శ్రీ మహావిష్ణువు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై శివుడు స్వీకరించి నీలకంఠుడు కాగా లోక కళ్యాణం కోసం భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి సర్వమంగళగా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి జరిగింది. విషాన్ని హరించి శివుడు లోకానికి మంగళం కలిగించినందున ఈ దినం శివరాత్రి అయింది. ఇదియే కాక ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుకే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగ పురాణం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత మరలా కొనసాగిన సముద్ర మదనంలో సురభి అనే కామదేవును జన్మించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత ఉచ్చైశ్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు. అనంతరం క్షీరాబ్ది నుండి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఉన్న ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. మనం జీవిస్తున్న కాలం వైవస్వత మన్వంతరం కనుక ఈ విధంగా క్షీరాబ్ది నుండి ఆవిర్భవించిన ఈ దినమునే లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం. ఈ శుభదినం లక్ష్మీదేవి ఆవిర్భావంతో పాటు పరిణయం కూడా జరిగిన దినం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందరినీ చూస్తూ సకల సద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణపరాయణుడు, విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి పుష్పమాలను విష్ణువు మెడలో వేసి వరించింది. ఆ శుభ సమయమునే సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు నాదుడయ్యనేసి నడుపనోపు నితడే భర్త యనుచు నింతి సరోజాక్షు పుష్పధామకమున భూజసేసే.
వక్షోనివాస మకరోత్ పరమం విభూతే యత్ర స్థితైతయత సాధిపతిం స్త్రీలోకాన్ అంటూ లక్ష్మీదేవి విష్ణు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది. లక్ష్మి అనుగ్రహం అంటే సిరి సంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా 8 రకాలుగా ఉంటుంది. అవి ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం. శుచి, శుభ్రతలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం పొందగలం. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరి సంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధ, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. క్షీరసాగర మదనం చేసినప్పుడు కామధేనువు, చంద్రుడు, లక్ష్మి, ధన్వంతరి, కల్పవృక్షం, అమృతం, విషం, జ్యేష్ఠాదేవి కూడా పుట్టింది. లక్ష్మిని చూడగానే శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి, నాకంటే ముందు జ్యేష్ఠాదేవి అక్క పుట్టింది, తనకి పెళ్లి కాకుండా నాకు పెళ్లి ఎలాగా? ముందుగా అక్కకి తగిన వరుణ్ణి చూడండి అందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఉదాలక మహర్షిని పిలిచాడు. ఆయనని జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకోమన్నాడు. ఉదాలక మహర్షి శ్రీ మహావిష్ణు భక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు. అందుకని విష్ణు ఆజ్ఞ నెరవేర్చడానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత జ్యేష్ఠాదేవి మహర్షితో పాటు ఇంటికి వెళ్ళింది. మహర్షి నిష్ఠాగరిష్ఠుడు కావడం వలన పొద్దున్నే లేచి సంధ్యావందనం, అగ్నిహోత్రం చేయడం, దీపం పెట్టుకోవడం, ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకునేవాడు. ఇది చూసి జ్యేష్ఠాదేవి బోరున ఏడవడం మొదలుపెట్టింది. మహర్షి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా, నేను సంధ్యావందనం చేసుకునే చోట ఉండలేను, నిత్య అగ్నిహోత్రం చేసే చోట ఉండలేను, నిత్యం దీపం పెట్టుకునే చోట ఉండలేను, నిత్యం పరిశుభ్రంగా ఉండే చోట ఉండలేను, తెల్లవారితే ఇంటి ముందు ముగ్గులు ఉన్న చోట నేను ఉండలేను అని ఏడ్చింది. అది సరే, నీకు అనువైన చోటు వెతికి వస్తాను, అప్పటి వరకు నువ్వు రావి చెట్టు మొదట్లో ఉండమని చెప్పి వెతకడానికి వెళ్ళాడు. ఆమె బోరున ఏడవడం మొదలు పెట్టడం వలన ఆమె ఏడవడం విష్ణులోకానికి వినపడింది. అది విని లక్ష్మీదేవి అదిరిపడి తన అక్క ఎందుకు ఏడుస్తుందో కనుక్కోమని శ్రీ మహావిష్ణువుకు చెప్పగా, శ్రీ మహావిష్ణువు దిగి వచ్చి ఏమైందని జ్యేష్ఠాదేవిని అడగగా, జ్యేష్ఠాదేవి తన భర్త తనని వదిలి వెళ్ళాడని, తనకు సరి అయిన నివాసం లేదని విష్ణువుకు చెప్పింది. అప్పుడు విష్ణువు, నీకు ఇదే సరి అయిన నివాసం, నేను ఇక్కడ అశ్వత్థ వృక్ష రూపంలో ఉన్నాను, నువ్వు ఈ మొదట్లో ఉండడం వలన నీకు రక్ష ఉంటుంది, అందుకని రోజు ఈ అశ్వత్థ వృక్షం తాకకూడదు, ఇక్కడ శని కూడా ఉన్నాడు కాబట్టి శనివారం మాత్రమే తాకవచ్చు అని చెప్పాడు. ఈ వృక్షంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఈ మొక్కలేస్తే పీకి పారేయకూడదు, నీటి సరఫరా ఉన్న చోట నాటాలి. వైధవ్యం ఉన్నవాళ్ళు, శలి దోషాలు ఉన్నవాళ్ళు, సంతానం కావాలి అనుకునేవాళ్ళు, కుజ నాగదోషాలు ఉన్నవాళ్ళు రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.